ఫ్రెండ్స్ మనందరం కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కోసం చాలా అంటే చాలా పూజలు చేస్తుంటాం. ముఖ్యంగా అమ్మవారు కరుణించే కొన్ని విషయాలను మనం తప్పకుండా పాటిస్తుంటాం. ఎందుకనంటే గతంలో మనం చూసినట్టయితే మంగళవారం నాడు, శుక్రవారం నాడు గోళ్ళు కత్తిరించకండి, జుట్టు కత్తిరించుకోకండి అంటూ మన పెద్దలు చెప్తుంటారు. అయితే నిజానికి మన శరీరంలో కొంత ఆ లక్ష్మీదేవి ఆవహించుంటుంది. అందుకనే మనం విడిచిన బట్టల్ని కూడా తొక్కకూడదు, కాళ్ళతో తన్నకూడదు అని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే మన శరీరంలో దైవత్వం ఉన్నట్టుగానే లక్ష్మీ కళ కూడా ఉంటుందన్నమాట. అయితే చేతి గోళ్ళు, తల వెంట్రుకలు ఇవన్నీ కూడా ఎప్పుడు పడితే అప్పుడు కట్ చేసేసేయటము, ఎలా పడితే అలా కట్ చేసేయటము ఇలా చేయకూడదనమాట. ఇలా చేస్తే అనారోగ్యం, అలాగే ఐశ్వర్య దూరం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఇక ఏ రోజున ఏది కత్తిరించుకోవాలి అంటే, ఏ గోల్డ్ కత్తిరించుకున్న తర్వాత ఏం చెయ్యాలి? గోళ్ళ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటనేది గనుక చూస్తే, గోళ్ళు అనేవి ఎప్పుడూ కూడా బాల్కనీలో కత్తిరించుకోవాలి. అంటే మన ఇంటికి వెనక భాగం ఉంటుంది గదా! వెనక భాగం తులసి మొక్కలు లేని చోట గోళ్ళను కత్తిరించుకోవాలి. ఎప్పుడూ కూడా గోళ్ళని ఇంటి మధ్యలో అంటే ఉదాహరణకి ఒక అపార్ట్‌మెంట్ తీసుకుందాం. హాలు, కిచెన్, 2 బెడ్‌రూమ్‌లు ఇలా ఉన్నాయనుకోండి. హాల్‌లో ఎప్పుడు గోల్డ్ తీసుకోకూడదు. అది ఇంటి బ్రహ్మస్థానం అవుతుంది. అలా మధ్యలో గోల్డ్ తీసుకోవడం చాలా దరిద్రం. అందుకనే ఎప్పుడు కూడా గోళ్ళను ఆ రకంగా తీసుకోవద్దు. ఇక సాయంత్రం పూట ప్రదోష కాలం తర్వాత అంటే ప్రదోష కాలం మనకి ఇంచుమించుగా 5కి ఆ ప్రాంతంలో స్టార్ట్ అవుతుంది. 4 లోపే కత్తిరించుకోవాలి కానీ 4 తర్వాత గోళ్ళు కత్తిరించుకోవటం మంచిది కాదు. ఇక మంగళవారం, శుక్రవారం కత్తిరించుకోకూడదన్న విషయం మనకు తెలిసిందే కదా! ఇక సోమవారం నాడు శివుడు, చంద్రుడు మనస్కారకుడు కాబట్టి సోమవారం నాడు కత్తిరిస్తే తమో గుణం తొలగిపోతుంది. ఇక బుధవారం నాడు గోళ్ళు కత్తిరించడం వల్ల ఆర్థిక లాభం చేకూరుతుంది. ఇది కాక వృత్తిలో తెలివితేటల ద్వారా డబ్బును సంపాదిస్తారు. గురువారం నాడు బృహస్పతికి అంకితం కాబట్టి ఈ రోజున గోళ్ళు కత్తిరించుకోవడం వల్ల మనిషిలో మంచి లక్షణాలు పెరుగుతాయి. ఇక శనివారం నాడు గోళ్ళు కత్తిరించకూడదు అని మన కొన్ని వాస్తు శాస్త్రాలు చెప్తున్నాయి. దీనివల్ల జాతకంలో శని బలహీనుడవుతాడు. దీంతో పాటు అనేక మానసిక, శారీరక సమస్యలు వస్తాయి. ధన నష్టం కూడా ఉంటుంది. సెలవు దినం కావడంతో అందరూ కూడా ఆదివారం రోజున గోళ్ళు, వెంట్రుకలు కత్తిరించడం వంటివి చేస్తుంటారు. ఇలా చేయకూడదు. ఎందుకనంటే ఆదివారం అనేది రవికి సంబంధించింది. అంటే సూర్య భగవానుడికి సంబంధించింది. సూర్య భగవానుడికి సంబంధించినప్పుడు ఈ గోళ్ళు, జుట్టు కత్తిరించడం లాంటివి చేస్తే ఆరోగ్య క్షీణత అనేది వస్తుంది. అంతేకాకుండా ఇక అమావాస్య తిథి రోజు గోళ్ళను అస్సలు కత్తిరించకూడదు. అది మహా పాపం. పైగా మనకి దుష్ట శక్తులు శరీరం మీద వాలే అవకాశం ఉంటుంది. అయితే పౌర్ణమి రోజున కూడా కత్తిరించుకుపోవడమే మంచిది. మరి విన్నారు కదా ఫ్రెండ్స్, గోళ్ళని ఎప్పుడు కత్తిరించాలి, ఎప్పుడు కత్తిరించకూడదని. అలాగే గోళ్ళని ఎప్పుడు కూడా అలా విడిగా కాకుండా ఒక పేపర్‌లో కానీ, ఒక కవర్‌లో కానీ చుట్టి పక్కన పెట్టాలి కానీ, అంటే బయట పడేయాలి కానీ, గోళ్ళని అలా ఉత్తినే అట్లా బయట పడేయకూడంగా అంటే డస్ట్‌బిన్‌లో వేసేయడం గానీ చేయకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.